హలో గాయస్, హాయ్ అందరికి, వెల్కమ్ టు పండు ప్రాంక్స్ అఫీషియల్. నేను మీ పండు. 2 days బ్యాక్ నా దగ్గరికి రాజేష్ అనే బ్రో రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటే మీరు అక్కడికి వచ్చి ప్రాంక్ చేయండి, ఏదైనా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని చెప్పాడు. అయితే లొకేషన్ అది మాకు షేర్ చేస్తే నేను ఒక అమ్మాయిని, నేను మౌనిక అని ఒక అమ్మాయి వెళ్ళి, అంటే ఆల్రెడీ బ్రోకి 3 months క్రితం మ్యారేజ్ అయిందని వాళ్ళ ఫ్యామిలీ ముందు చెప్తే వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసుకుని 2 కెమెరాలు ఇస్తే ఒక కెమెరాలు చూసి ముందే లాగేసుకున్నారు. ఇంకో కెమెరాలో ఎలాగొస్తే అలాగ మేము పెట్టాను. కానీ ఫన్ అయితే ఉంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మొదలెడదామా? ఇక్కడికి వచ్చి చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నావా? నువ్వు చేసిన పని ఏంటి? అందుకే నా ఫోన్ ఎత్తట్లేదు మీరు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. నీకేం చెప్పాను? అదే చెప్పు ఇప్పుడు చెప్పు. నీ ఓల్ మంది చెప్పు. అవసరం లేదు గురు, ఎందుకు చెప్పాలి? నీకు ఆల్రెడీ చెప్పాను ఆ రోజు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నువ్వు ఆగమ్మా. ఏం జరిగిందో తెలియాలి కదా రాజేష్. 3 months బ్యాక్ పెళ్లి చేసుకున్నాడు. 3 months బ్యాక్ పెళ్లి చేసుకున్నాడు. 3 months బ్యాక్ ఇండియాలో లేడు. 3 months బ్యాక్ ఇండియాలో లేడు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మరి అంటే నేనేంటి? నేనెవరు? అమ్మ మీ దేవుడురా. చెప్పు. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. నీకు ఆ రోజు ఏం చెప్పాను? ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లైట్ తీసుకో, ఇంకా మన ఇద్దరికి సింక్ అవ్వదు, లైట్ అని అన్నానా లేదా? చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. డాడీ ఒకసారి రండి. డాడీ ఒకసారి రండి. ఇప్పుడు ఏంటంటావు? చెప్పు, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు. మాకు ఏదో ఒకటి చెప్పు, ఏం చేయాలని. నేను పెళ్లి చేసుకున్నానమ్మా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఎవరమ్మా నువ్వు? అమ్మా, ఒక మగవాడు ఏదైనా చెప్పేది పెళ్లి చేసుకుంటారా? వాళ్ళకి భార్య ఉందో మేము అదే చెప్పాము. ఇప్పుడు చెప్పాను. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. డేస్ బ్యాక్ చైనేదో తీసుకున్నారంట. ఓరడి అబ్బా, పెట్టావు కదరా ఫిట్టింగ్. ఇంట్లో బంగారం కొనేస్తుందా? ఆగినప్పుడు జరుగుతుంది. ఇంట్లో బంగారం కొనేస్తుందా? ఆగినప్పుడు జరుగుతుంది. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రావ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ. అలా మాట్లాడకూడదు. అని కూర్చోండి. వస్తారు, మన వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాం.
This is the end.